సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో గైస్ ఈరోజైతే ఇప్పుడైతే నేనైతే ఆ, చేలోకి ఏదో పోతున్నాను అనమాట. చూసుకోవచ్చు. సో నేను ఆ, వేరే వేరే బయటకు వచ్చాను అనమాట చేలో చూసు. సో ఇప్పుడైతే నేనైతే చేలోకి అయితే పోతున్నాను. ఇప్పుడే లెగిసాను అనమాట. లెగిసి టీ తాగేసి పొలు దొంగకొని ఇప్పుడైతే చేలోకి అయితే వెళ్తున్నాను. సో బండి ముందులుంది. ఇప్పుడైతే చేలోకి అయితే వెళ్తాను. సో గైస్ ఇప్పుడైతే చేలోకి అయితే వెళ్తున్నాను అనమాట. చేన్లోకి చూసుకోండి. ఇప్పుడైతే చేలోకి అయితే వెళ్తున్నాను అనమాట. సో లెట్స్ గో గైస్. చేలోకి పోయి చూద్దాం ఈరోజు రోజు ఎట్లా జరుగుతుందో. వర్కౌట్ కూడా చేసేద్దాం. అంతా రోజు అవుతానే ఉంటుంది వర్కౌట్ అయితే కంపల్సరీ. సో ఇప్పుడైతే చేలోకి అయితే పోతున్నాను. లెట్స్ గో. సో గైజ్ ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను అనమాట. సారీ గైజ్, రికార్డ్ అయితే చేయలేకపోయాను. ఎందుకంటే ఎక్కువ గాలి కొడుతుంది కాబట్టి. ఫుల్ గాలి వల్ల నా వాయిస్ వినిపించదు. మళ్ళీ గాలి కూడా ఫుల్ వస్తూ ఉండింది అనమాట పొలంలో. సో ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాను అనమాట. గైజ్ ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే రూమ్లో అయితే ఉన్నాను. సో సేమ్ అదే రొటీన్. సాయంత్రం అవుతే కొంచెం బలారు పోవాలి గైజ్. సేమ్ కొంచెం రెస్ట్ తీసేసుకొని కొంచెం అట్లా పనుకొని అంత సాయంత్రానికి పోతే బయటికి పోవాలా. అది ఎందుకని కూడా సిటీలో కొంచెం ఏదో పని ఉంది. సో ఇప్పుడైతే కొంతసేపు రెస్ట్ అయితే తీసుకొని అంత చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో. ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది. భోజనం కూడా అయిపోయింది గైజ్. నాది భోజనం అయిపోయింది. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూద్దాము. బట్ వర్కౌట్ అయితే కంపల్సరీ మంది అయితే మిస్ అవ్వదు. ఈరోజు వచ్చేసి ఫ్రైడే కాబట్టి రేపు సాటర్డే అయితే చెస్ట్ అంటున్నాను చూడండి. లెగ్ వర్కౌట్ అయితే ఉంటుంది. సో ఈరోజు ఏది కొడదామో చూద్దామా. మోస్ట్లీ బ్యాకే అనుకుంటా ఈరోజు. చూద్దాం ఏదవుతుందో అది. ఈరోజు అయితే వర్కౌట్ అయితే చేద్దాము. సో ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటాను గైస్. రెస్ట్ తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సో హే గైజ్ ఇప్పుడైతే బళ్ళారి అయితే వచ్చేసాను అనమాట. సారీ గైజ్ చూపించలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఏమో కలవాలన్నమాట. బయట వాళ్ళని కొంచెం కలవాలి పర్సనల్. మళ్ళీ అదొకటి కలిసిన తర్వాత ఇంట్లోకి ఏమన్నా సామాన్లు తీసుకొని వచ్చేసామన్నమాట. అందుకని కొంచెం వీడియో రికార్డ్ చేయలేకపోయాను, సారీ. సో ఇప్పుడైతే నేనైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. ఇప్పుడైతే నా టీ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు సాయంత్రం అయింది. సో వెదర్ కూడా కొంచెం సన్సెట్ అవుతుంది కాబట్టి సన్సెట్లో కొంచెం ఆరెంజ్ లాగా వైబ్స్ అంటున్నాను చూడండి. ఆరెంజ్ లాగా సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. చూపిస్తాను. అదిగోండి గైస్, అక్కడ చూడండి ముందల ఆరెంజ్ అయితే సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆరెంజ్ వెదర్ అయితే కొంచెం ఇట్టు ఉందన్నమాట. కొంచెం అట్లే కూర్చొని ఉన్నాను కుర్చీ పైన టీ తాగేసి. సో చూద్దాం నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అనమాట. నార్మల్ ఇక్కడ ఏదో ఒక ఇది పులప్స్ అయితే చేస్తాను అనమాట. బ్యాక్కి పులప్స్ చేసిన తర్వాత డంబుల్స్తో ఒక వేరియేషన్ ఉందన్నమాట. రెండు వేరియేషన్ ఉందన్నమాట బ్యాక్కి. అదొకటి ఒక 2 సెట్లు కొట్టేసి కార్డియో అయితే ఒక 40 మినిట్స్ కార్డియో అయితే చేసేసి ఇంకా ముగించడం ఈరోజు వర్కౌట్. సో రేపు సాటర్డే అనమాట. రేపు ఫేవరెట్ డే. సో ఇప్పుడైతే కొంచెంసేపు అలా కూర్చొని ఉంటాను అనమాట. ఇది కుర్చీ పైన కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. హే గైజ్ ఇప్పుడైతే వచ్చేసాను అనమాట ఇంటికి వర్కౌట్ చేసేకి. సో ఇప్పుడైతే వామప్ కూడా అయిపోయిందనమాట. చూసుకోవచ్చు నా కండిషను. వామప్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే జిమ్ చేసుకునే రూమ్లోకి అయితే పోయి కలుసుకుంటాను. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వాయిస్ ఓవర్ గైస్. ఇప్పుడైతే నేను వచ్చేసి అంతా పుల్లప్స్ అవన్నీ వార్మప్ చేసుకున్న తర్వాత మీరు బ్యాక్ కొట్టాలనుకుంటే పుల్లప్స్ అయితే చేసుకోవాలి గైస్. మినిమమ్ పుల్లప్స్ అయితే చేసుకోవాలన్నమాట. పుల్లప్సే కాబట్టి మెయిన్ బ్యాక్ మంచిగా పడాలంటే పుల్లప్సే కొట్టాలన్నమాట. పుల్లప్స్ కొట్టిన తర్వాత నేను డంబల్స్తో ఈ వేరియేషన్ అయితే చేస్తున్నాను అనమాట. ముందల నుంచి ఈ వేరియేషన్ అయితే ఓన్లీ బ్యాక్ పడుతుంది అనమాట. లోవర్ బ్యాక్ పడదు. లోవర్ బ్యాక్ ఏం చేయాలంటే మీరు కార్డియో అయితే చేయాలన్నమాట. కార్డియో చేసేసి అంత ఫ్యాట్ అయితే కట్ చేయాలా. ఇది ఒక్క వేరియేషన్ అనమాట. నాకు తెలిసినంత ప్రకారం ఈ ఒక్క వేరియేషన్ అయితే నేనైతే చేస్తున్నాను. ఈ వేరియేషన్ వచ్చేసి టోటల్ త్రీ సెట్స్ అనమాట. 3 సెట్స్ అయితే నేను చేశాను అనమాట. ఒక్క సెట్ అంటిల్ ఫెయిలియర్. ఎందుకంటే ఇది చాలా ప్రెజర్ పడుతుంది వెనక్కి.
వెనక బ్యాక్‌కి. అయినా గానీ 1 సెట్ అంటిల్ ఫెయిల్యూర్ అంటే టోటల్ 3 సెట్స్ అయితే చేశాననమాట అంటిల్ ఫెయిల్యూరు. సో, ఇదంతా చేసేతలకి నాదైతే దోలైతే తీరిపోయింది గైస్. మీరు లాస్ట్‌లో చూస్తారు ఎట్లుందో. సో, టోటల్ 3 సెట్స్ అయితే కొట్టాను అంటిల్ ఫెయిల్యూరు. సో, ఇప్పుడు ఇప్పుడు చూడండి నా దోలైతే తీరిపోయింది. ఇంకా తర్వాతైతే ఇంకా చేసిన తర్వాతైతే నేనైతే కార్డియో చేశాననమాట. అంత ఇంటెన్స్ వర్కౌట్ తర్వాతైతే కార్డియో అయితే కంపల్సరీ. ఎందుకంటే ఫ్యాట్ కట్ చేయాలి కాబట్టి అంత ఇంటెన్స్ వర్కౌట్ తర్వాతైతే 40 మినిట్స్ అయితే టోటల్ 40 మినిట్స్ కార్డియో చేశాననమాట. ఇదనమాట పంప్ గైస్. నో అగైన్ యూ విల్ ఐస్. ఇదైతే పంప్ అనమాట. కొంచెం ఫ్యాట్ అయితే కట్ చేయాలి గైస్ అంతే. మెయిన్ ఏమంటే ఇప్పుడు ఫ్యాట్ కట్ చేసి ఇంకా వర్కౌట్ చేయాలి గైస్. మెయిన్ అదనమాట. సో, అదనమాట పంపు. ఇప్పుడైతే నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానమాట. సో ఇప్పుడు నేను ఇంకా తినేసి అంత నీ వ్లాగ్ ఎడిట్ చేసి ఇంక పనుకోవటమే. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్. బాయ్.